ఇది రాహుల్ గాంధీ అంటున్నారు ఇంకా 2 నెలల్లో భారతదేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూడిపోతుంది. దీనికి అంతకు కూడా ప్రధాని మోడీ నిర్ణయాలే కారణమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడంలో అర్థం ఉండదు. మా దేశస్థుడు కాడు, మా మతస్థుడు కాడు, ఏం మాట్లాడుతాడో తెలియదు. ఈ దేశ వ్యతిరేక చర్యలు పాల్గొనే వ్యక్తులతో పాల్గొంటాడు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాల శక్తులతో కుమ్మక్కవుతాడు. కాబట్టి రాహుల్ గాంధీ మాటలు పట్టించుకునే అవసరం లేదు. చివరి బహదూర్ షా ఆయన ఎట్లయితే మొఘల్ సామ్రాజ్యానికి బౌద్ధ చివరి చక్రవర్తి అయిందో ఇంకా 3 రాష్ట్రాలలో మిగిలిపోయిన కాంగ్రెస్ని సమూలంగా నిర్మూలించి ఈయనను కూడా బహదూర్ షా లాగా బర్మాకు పంపించేస్తాం. సార్, మీరు గత కొన్ని రోజులుగా రైతుల సమస్యల మీద పోరాడుతున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయట్లని పెద్ద ఎత్తున చేస్తారు. దీనిపైన ఇప్పటి కూడా ఎటువంటి చర్యలు కానీ రైతులు ఇంకా బాధపడుతున్న పరిస్థితి దీనిపైన ఇది పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. దీని మీద ఎట్టి పరిస్థితులు కూడా మేము భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము. ప్రజల మధ్యన ప్రజా చైతన్యము మొత్తానికి ప్రజాక్షేత్రాల పోరాటాలు చేసి ఈ రైతులకు ఏ రకంగా న్యాయం జరిపించాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి న్యాయం జరిపిస్తుంది. సార్, వెస్ట్ బెంగాల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో ఎప్పుడో కావాల్సింది ఇప్పటికీ ఆలస్యమైందని అనుకున్నారు. ఒకవేళ అవసరమైతే బెంగాల్కి వెళ్ళి ఆ మట్టిని తీసుకొచ్చి కూడా తెలంగాణ వ్యాప్తంగా చల్లుతాం. ఈ తెలంగాణలో కాషాయ ప్రభుత్వాన్ని, నిజమైన హిందూ ప్రభుత్వాన్ని, నిజమైన న్యాయమైన ప్రభుత్వాన్ని, అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చి రాష్ట్రం అభివృద్ధిలో ఉరుకులు ఎత్తించే ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం. సార్, మొన్న అత్తాపూర్లో జరిగింది, గోరక్షకుల పైన దాడి జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యేనే వచ్చి గోరక్షకులను తిడుతూ తీసుకుపోయిన పరిస్థితి. దీనిపైన అంటే ఈ ప్రభుత్వ వైఫల్యము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లింల అనుకూల ప్రభుత్వం కాబట్టి అట్లాంటి దౌర్జన్యాలు జరుగుతాయి. హిందువులు ఇప్పటికైనా మేల్కొని మన గోవులు మిగలాలా, మన ఋషులు మిగలాలా, మన ధర్మం మిగలా, మన దేశం మిగలాలంటే హిందువుల గురించి ఎవరు పోరాడుతున్నారో హిందువుల వాళ్ళ ప్రభుత్వాలని వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. అన్ని సర్దుకుంటాయి. వాడు కాదు వీడు కాదు అందరినీ లోపలేచేస్తుంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎటువంటి ప్రభావం చూపబోతుంది? ఎన్ని మేయర్లు కైవసం చేసుకోబోతున్నారు? మ్యాక్సిమం ప్రతి మేయర్ సాధించడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయ పార్టీగా ప్రయత్నం చేస్తాం. మాకున్న ప్రకారం 2 అయితే కంపల్సరీ అనుకుంటున్నాం. వీలైతే 3వ కూడా సాల్వ్ చేస్తాం. థ్యాంక్స్.